బాబులకే బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు. మనం ఇప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర ఉన్నాము. ఓన్లీ పాసులు ఉన్న వాళ్ళకే ఎంట్రీ, పాస్ లేకపోతే ఇక్కడికి రావద్దు అని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. మొత్తం చుట్టూ బార్గేట్స్ ఏర్పాటు చేసి అసలు జన సైనికులు ఎలా ఉంది ట్రైలర్ అని అడుగుదాము. అసలు ఎంత దూరం నుంచి వచ్చారో అన్నీ అడుగుదాము రండి. ఇక్కడే పక్కనే ఉన్నారు. మొత్తం 3 ఎంట్రీస్ అయితే పెట్టడం జరిగింది. 3 ఎంట్రీస్లో కంపల్సరీ పాస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ, పాస్ లేకపోతే వెళ్ళిపోమని చెప్పి నీట్గా చెప్తున్నారు. అందుకని ఫ్యాన్స్ అందరూ కలిపి పాస్ ఉంటేనే రండి, లేకపోతే రాకండి. ఇటు సైడ్ అయితే మాత్రం ఉన్నారు. అడుగుదాము ఎంత ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారండి? మాది పల్నాడు జిల్లా అండి, మాచల్ల. అంత దూరం నుంచి వచ్చాం. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చామండి మేము. ఓకే, పాసెస్ ఉన్నాయా? మరి పాసెస్ ఉన్నాయండి. ఓకే, ఎలా ఉంది ట్రైలర్ రిలీజ్ అయిన సాంగ్స్? మీరు చూసే ఉంటారు, గ్రూప్ సాంగ్స్ అదిరిపోతాయి అనమాట. ఎన్నడూ లేని విధంగా ఉంటాయి అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్యారెక్టర్ అసలు పవన్ కళ్యాణ్ గారు టచ్ అయిన క్యారెక్టర్ ఇది. ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది అండి. సినిమా ఎలా ఉండబోతుందని? సినిమా కలెక్షన్లో మోతమవుతి అది అట్లా ఉంటుంది సినిమా. చూసే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అది. అంత బాగుంటుంది అన్నమాట సినిమా. సరే, ఎలా అనిపిస్తుంది? వెంకటసాయి ప్రసాద్, కోటిపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గం, జనసేన పార్టీ, సోషల్ సర్వీస్ చేస్తాను. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ చాలా సూపర్గా ఉందండి. మీరు మామూలుగా లేదు, మీకు 24 hours లోపల రికార్డు బద్దలైపోయింది. మీకు యూట్యూబ్ కానీ, మీకు హైప్ కానీ, మీ పేర్లు చెప్పకూడదు మేము, బాహుబలి కానీ, పుష్ప 2 కానీ, పుష్ప కానీ మొత్తం కూడా రికార్డులు బద్దలైపోయినాయి. ఇప్పుడు ఈరోజు కూడా మీ మీడియాతో పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అయ్యారు. మీకు అప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది సినిమా మీద. సినిమా మీద మాకు చాలా హోప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత మీడియాకి కానీ, జనరల్ పబ్లిక్ కానీ చాలా హోప్స్ ఉన్నాయి. కనుక ఇది సూపర్ డూపర్ హిట్, అన్లిమిటెడ్ అండి. ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా చెప్పలేము. కలెక్షన్ విషయంలో మాత్రం హైప్ ఉంటుంది. మన భారతదేశంలోనే హైప్ ఉంటుంది. మీకు తెలుసు, భారతదేశంలోనే నెంబర్ 1 లాగా ఈ మధ్య సర్వేలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం జరిగింది. ప్రధానమంత్రి మించి పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చింది సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ మీరు గమనించుంటారు. కనుక ఇప్పుడు ఈ సినిమా మామూలుగా ఉండదండి, సూపర్ డూపర్ హిట్. మనం ఎంత హైప్ చెప్పుకుంటే అంత హైప్ అయిపోతుంది. మీరు చూశారు, హీరోయిన్ గ్లామర్ కానీ, డైరెక్టరు పనితనం కానీ, నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడ మీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఎక్కడ కూడా వెనకబడకుండా, వెనకం చేయకుండా క్వాలిటీ పరంగా. ఇప్పుడు మీకు ఈరోజు ఫ్రీ రిలీజు, 3 రోజుల తర్వాత 24వ తారీఖు రిలీజ్ ఉంది. అయినప్పటికీ కూడా ఈఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తుంది అంటే మీరు ఎంత స్టాండర్డ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారో మీరు గమనించవచ్చు, అర్థం చేసుకోవచ్చు, మీడియా వారు కానీ, ప్రజలు కానీ, ప్రేక్షకులు కానీ. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఉన్నారు, అసలు ఈ క్యారెక్టర్ టచ్ చేయలేదు. ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కొత్త జోనర్లోనే ఉంటారు. ఏ సినిమా తీసినా కూడా ఒక సినిమాకి సంబంధం లేని జోనర్లో ఉంటుంది. ఈ సినిమా సరికొత్త జోనరు. అందులో మీకు హిస్టారికల్ మూవీ, ఇది జానపద మూవీ అనుకోవచ్చు, హిస్టారికల్ అనుకోవచ్చు, ఏదైనా కూడా ఒక భారతదేశంలో ఒక పేరెంటిక కన్నా వీరమల్లు చరిత్రను ఆధారంగా చేసుకుని, తన కథను ఆధారంగా చేసుకుని కృషి గారు రూపొందించినటువంటి స్క్రిప్ట్ ఈరోజు జ్యోతికృష్ణ గారి డైరెక్షన్లో చాలా అద్భుతంగా తీయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక జూనియర్ డైరెక్టర్ని మెచ్చుకున్నారంటే ఈ రోజున మీరు ఆలోచించుకోవచ్చు ఎంత హైప్ వచ్చిందో సినిమాకి. అంతకు మించి సినిమా రిలీజ్ రోజున మనము సూపర్ డూపర్ హిట్ చూస్తాము. ఇప్పటి వరకు పులులను వేటాడే, మేకలను వేటాడే పులినే చూశారు. ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులను చూస్తారు. సూర్యుడిని కనుగప్పి తిరగవచ్చు, చంద్రుడిని సంకనెత్తి సంచరించవచ్చు. టోటల్ సూపర్ హిట్ అండి, సూపర్ బంపర్ హిట్. ఇవాళ తెలుగు సినిమాని క్రాచ్ చేస్తుందండి. తెలుగు సినిమాని క్రాచ్ చేస్తుంది. అంత 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 బాగా వచ్చింది సినిమా. ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడారు, ప్రొడ్యూసర్ రత్నం గారు కూడా నేను మాట్లాడారు. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఓకే, శిల్పకళ వేదిక నుంచి ఒక పెద్ద తుఫాను మొదలైంది ఈ రోజు నుంచే. ఈ తుఫాన్ అనేది
వాయుగుండంగా రేపు 24వ తారీఖు నాడు మారబోతా ఉంది. మా అభిమానులందరూ కూడా సినిమా టాక్స్లో వాళ్ళందరూ కూడా కూర్చొని ఇలా ఆదరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మరొక్కసారి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అభిమానులు తలుచుకుంటే ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రాణం పోసేది అభిమానులు. మెయిన్ ఏదంటే హరిహర వీరమల్లు అనేది ఒక హైపు కాదు, మామూలు హైపు కాదు. ఈరోజు చరిత్ర సృష్టించడానికి ఇలా మొదలైంది హరిహర వీరమల్లు అనేది. ఖచ్చితంగా సక్సెస్ కొడుతున్నాం, భారీ సక్సెస్ కొడుతున్నాం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా నుంచి వచ్చి సూపర్. మనం హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అయితే ఎలా అయితే జెర్సీస్ అలా అయితే అమ్ముతారో అలాగే ఫ్యాన్స్ కోసం ఇక్కడ ఈ టవల్కు ఉన్న పవర్ ఏంటో కూడా తెలుసు మనకి. టవల్స్ అలాగే పవన్ కళ్యాణ్ గారు టీ షర్ట్స్ ఫ్యాన్స్ కోసం ఇక్కడే పెట్టడం జరిగింది. అసలు ఆయనతో అడుగుదాం ఎందుకు ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు. ఇక్కడ ఐడియా ఏముందన్న బిజినెస్ నార్మల్గా ఎప్పుడు చేసేటోళ్ళం మనం, దానివల్ల ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా. ఓకే, జనసేన ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? అవి కిచెన్స్, రెడీ టవల్స్. ఓకే, జనసేన కండువలు కూడా ఉన్నాయా? ఎవరైనా నాయకులు ఎవరైనా ఉంటే కొంటారు కానీ ఉద్దేశం. ఓకే, చూసుకోవచ్చు. ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. అంటే మనం చాలా సంవత్సరాల తర్వాత శిల్పకళా వేదిక ఇంత జనంతో మొత్తం సూపర్గా అంగరంగ వైభవంగా డెకరేషన్ కూడా జరిగింది. ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ లోపలికి వెళ్దామని చెప్పి. ఇక ఇక్కడ ఉన్నారు, ఫ్యాన్స్తో మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము పాలకొల నుంచి వచ్చామన్నా. ఆంధ్ర. ఓకే, యాక్చువల్లీ మేము జాబ్ చేసాం. ఈ రోజు లీవ్ పెట్టి మరీ వచ్చాం చూడాలని. మా దేవుడిని ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఈ రోజు చూస్తున్నాం. మేము 7 times స్క్రీన్ మీద ఎలాగైనా చూడాలని చెప్పేసి ఈ రోజు అయితే వచ్చాం. చూసాం అన్న, మార్నింగ్ నుంచి చూసాం. రేపు 23వ తారీఖు నైట్ 9ంటికి అయితే ఎక్కడ షో ఇచ్చాడు. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఫస్ట్ 9 షో చూడాలి ఖచ్చితంగా. ఓకే, ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఓకే, ఈ సినిమా రికార్డుల గురించి మాట్లాడుకుంటే ఏ రికార్డు? కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద రావటమే మాకు రికార్డు, ఇంకా వేరేది ఏమొద్దు. ఆయన్ని స్క్రీన్ మీద చూస్తే చాలు, అంతే మాకు. డబ్బులతో పనిలేదన్న మాకు. మీరందరూ అంతేనా? ఏదో ఎవరెవరి ప్రభుత్వంలో ఏదో చేసాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఆంధ్రాలో ధూమ్ ధామ్ చేస్తాం. ఇప్పుడు 24 కల్ట్ చూపిస్తాం అంతే. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్న మేమంతా. వరంగల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫ్యానా? ఓకే, డైహార్డ్ ఫ్యాన్స్. ఓకే, ఎలా అనిపించింది ట్రైలర్? బాగా అనిపించింది. ఎలా ఉండిపోతుంది సినిమా? ఎక్స్పెక్టేషన్ 7 years అవుతుంది కదా స్ట్రైట్ మూవీ, బాగుండదని అనుకుంటున్నాను. ఒక 4-5 సంవత్సరాలు అయింది సారం చూడక. స్క్రీన్ మీద దొరికితే సరిపోతుంది అంతేగా, రికార్డులు అవసరం లేదు మాకు. స్క్రీన్ మీద అవపడతారు అని 5 సంవత్సరాలు అయింది పవన్ కళ్యాణ్ గారు వచ్చి. ఎలా అనిపిస్తుంది? I feel good actually. ట్రైలర్ ఎలా ఉంది? Trailer was good. Actually it's like heaven. Not and ఏమంటారు వర్ణించలేము. థ్యాంక్స్. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎంత అలా చూస్తున్నారో ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉందన్న. మాకైతే ఫస్ట్ టైం అన్న ఇది సినిమా 5 సంవత్సరాల తర్వాత రాబోతుంది. మాకు అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కరికైతే మాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయిందన్న. అలా ఉందన్న ట్రైలర్. మా క్రిష్ గారు డైరెక్ట్ చేసింది, మధ్యలో మన రత్నం గారు అబ్బాయి డైరెక్ట్ చేశారు. కానీ ఎలా ఉంటుందో సినిమా అనుకున్నాం, కానీ ట్రైలర్ తో అందరికి ఒకటే మాట చెప్పిండు అన్న, మొత్తం బ్లాక్ బస్టర్ పోతుంది. ఎలా ఉండబోతుంది సినిమా అయితే అన్న మాకైతే ఎలా ఉన్నా మేము చూస్తామన్నా. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. విజువల్ వండర్స్ కానీ ఒక్కొక్క షాట్ చాలా సూపర్ గా ఉందన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, అంత బాగా తీసిండు డైరెక్టర్. గూస్ బంప్స్ డబ్బులు వచ్చాయన్న మాకు అనుకుంటే. చెప్పా కదా బ్రో, దానికి మించుకుంటుందని చెప్పా కదా బ్రో. పిఠాపురం. ఓకే, ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుందన్న, నిజంగా హైప్ ఉంది. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఓకే, సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 500 కోట్లు బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. ఓకే, డిప్యూటీ సీఎం ముందు తర్వాత అంటే పిఠాపురం ఏం చెప్తావు? పిఠాపురం చాలా డెవలప్ చేశారన్న నిజంగా. జగన్ ఉండేటప్పుడు అసలు ఏం చేయలేదు అసలు. ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. మొత్తం రోడ్లు కానీ, ఆయన పెట్టిన ఫిష్ పాండ్స్ కానీ, మేకలకి నీళ్లు కానీ, అవన్నీ కూడా చాలా డెవలప్ చేశారు ఆయన. ఓకే, ఈ మంత్ అంతా ఫ్యాన్స్ కి పండగ. ఎందుకంటే జాతర దసరా ఎలా జరుగుతుందో వారం రోజులు, నెల రోజులు ఇక్కడ ఇప్పుడు కళ్యాణ్ గారి ఫెస్టివల్ జరుగుతుంది అంతే. అలాగే చూసుకున్నట్టయితే ఇన్ఛార్జ్ సీఎం గా కూడా ఉంటారని చెప్పి
అంటే అంటున్నారు కానీ అది రూమర్స్ అన్న, ఇంకా ఏం చెప్పలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా కానీ ఎవరు నమ్మకండి. ఓకే, ఒకవేళ ఉంటే ఎలా ఉంటది? ఉంటే ఇంకా సినిమా ఎంత ఇలా టాప్ లో ఇస్తుందో అది కూడా అంతే. థ్యాంక్ యూ. ఓకే, ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ అయితే పగిలిపోయింది. ఇప్పటిదాకా చెప్తున్న సినిమా పైన ఓప్ లేదు అని ప్రతి ఒక్కరు అన్నారు కదా, ట్రైలర్తో సమాధానం చెప్పినాం. సినిమా అయితే బాగుంటుంది, ఇందులో డౌట్ లేదు. ఈరోజు కళ్యాణ్ గారు కూడా మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఈ 10 సంవత్సరాల నుంచి ఏ సినిమా కోసము సినిమా ప్రమోషన్ కోసం ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈరోజు రత్నం గారి కోసం మాట్లాడారు. ఎందుకంటే అన్నయ్య ఇంత బిజీ షెడ్యూల్లో కూడా 5 సంవత్సరాలు కళ్యాణ్ బాబు కోసం వెయిట్ చేసి కళ్యాణ్ గారు టైం ఇచ్చినప్పుడే ఆయన కోసం ప్రత్యేకంగా ఎక్కడంటే అక్కడ షెడ్స్ వేసి ఆయన కోసం అనుకూలించారు. కాబట్టి రత్నం గారి కోసం సినిమా చూస్తాం, సినిమా బాగుంటుంది పక్కా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యానా మీరు? ఓకే, ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ చూడలేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారా? మీరు చూసారా? ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉండబోతుంది చూడాలి. అంటే 5 సంవత్సరాలు అయింది కదా ఆయన వచ్చి. ఇంట్రెస్టింగ్. బెంగళూరు నుంచి. ఓకే, ట్రైలర్ ఎలా అనిపించింది? అల్టిమేట్ గా చాలా సంవత్సరాలు అయింది ఇలా ఒక భారీగా చూసి, ఇప్పుడు వరకు కరోనా తర్వాత ఎంత భారీగా ఏ సినిమా రాలేదు. ఎలా అనిపిస్తుంది? అదే బాగా ఎక్సైటెడ్గా ఉన్నాము మేము. ఆల్మోస్ట్ ఒక 3 years దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. సో టుడే ఇస్ ద డే అంతే, ఇంకా ఈరోజు అయింది అంతే. సినిమా ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టారు అన్న? సినిమా ఎలాగున్నదో నాకు తెలియదు అన్న. ఎట్టైనా మేము హిట్ ఇస్తాం అది. సో ఎట్టైనా ఆయన చూసానికి వచ్చి ఉండేటప్పుడు అది మేము కేర్ చేయం సినిమా ఎట్టుంది. సినిమా ఆయన చూసానికి వచ్చాం కాబట్టి సో అంతే ఇంకేం. ఓకే, డిప్యూటీ సీఎంగా ఎలా చేస్తున్నారు? పాలిటిక్స్ అది యాక్చువల్లీ అంత మాట్లాడే అంత గొప్పలం ఏం కాదు ఇక్కడ. సో అందరం జస్ట్ కామన్ పీపుల్. సో వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది, అది వాళ్ళు ఎట్లా రన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి ఐడియా ఉంటే చాలు అంతే. మనకి నో కమెంట్. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్? ఈ రోజు కాదన్న, 2000 సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు మేమంతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లో అందరినీ అతాపాతాలానికి తొక్కేసి డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాతో అందరి రికార్డులు తొక్కబోతున్నాడు. ఎలా అనిపించింది ట్రైలర్? ఎక్సలెంట్ అన్న, ట్రైలర్ అయితే చాలా బాగుంది. కళ్యాణ్ గారు లుక్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా అంటే అన్న ఇది ఒక హిస్టారికల్ సినిమా అన్న. కళ్యాణ్ గారు ఏరికోరి ఎంచుకున్న సినిమా ఇది. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా సేవలు అందిస్తున్నారో అదేవిధంగా ఆయన సినిమా కూడా జనాల్లో ఒక మంచితనంగా చూపించాలి, ఒక ఇది రావాలని ఈ సినిమా ఏరికోరి మరి కళ్యాణ్ గారు తీశారు. ఓకే, డిప్యూటీ సీఎంగా ఎలా చేస్తున్నారు? డిప్యూటీ సీఎంగా అయితే చెప్పండి అంటే నా భూతం నా భవిష్యత్. అంటే ముందు ఎవరు చేయలా, ఇంక తర్వాత కూడా ఎవరు చేయరు అలా అన్నమాట. ఎందుకంటే రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా రోడ్లు కానీ ఇలా ఇప్పుడు మీరు అరకు తెలిసి ఉంటుంది. అరకులో 40 years నుంచి ఒక ఊరికి వెళ్తాకి బ్రిడ్జ్ లేదనమాట. ఇప్పటికి ఎన్నో పార్టీలు మారినాయి. కాంగ్రెస్ అంతకుముందు, తర్వాత వేరే పార్టీలు వచ్చినాయి, వైసీపీ వచ్చింది. కానీ 40 ఏళ్ళ నుంచి జరగని బ్రిడ్జు ఈ 1 yearలో కళ్యాణ్ గారు 6 కోట్లు శాంక్షన్ చేయించి అరకులో బ్రిడ్జ్ ఇచ్చారన్న. ఈ ఒక్క నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారని మీకు తెలుస్తుంది. ఇప్పుడు అంటే సీఎంగా కూడా ఉంటారు 4 days, ఇన్ఛార్జ్ సీఎం గారిని కూడా తెలుస్తుంది అన్నారన్న. ఇన్ఛార్జ్ సీఎంగా ఉంటారు 4 days. చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళారు, ఈ 4 days కళ్యాణ్ గారు సీఎంగా ఉంటారు అని చెప్పి అన్నారు. మాది వేరేది ఉందన్న. ఆయన ఎగ్జాక్ట్ 5 years సీఎం సీట్లో కూర్చుంటే రాష్ట్రం ఎలా బాగుపడుద్ది అనేది మేమందరం ఎదురు చూస్తున్నాము. త్వరలోనే అది కూడా అవ్వాలని చెప్పి మేమందరం ఆశిస్తున్నాము. అన్న ఏ ఊరి నుంచి వచ్చారన్న? ఇక్కడ హైదరాబాద్. ఓకే, ఎలా అనిపించింది ట్రైలర్? బ్లాక్ బస్టర్. చాలా సంవత్సరాల తర్వాత ఎంత వైబ్ కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇది ఒక పండుగ వాతావరణంలో చాలా వెయిట్ చేస్తాం. ఇది ఒక ఫ్యాన్స్కి ఫీస్ట్ అనమాట. సో ఈ సినిమాతో చూపిస్తాం ఏందో, మళ్ళీ ఫ్యాన్స్ అంటే ఏందో చూపిస్తాం. ఎలా చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు? అది చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, ఎక్సలెంట్. అది ఫ్యూచర్లో కాబోయే సీఎం, ఇంకా దేవుని దయ బాగుంటే పిఎం కూడా అవ్వచ్చు. దానికి మేము కృషి చేస్తాం మా ఫ్యాన్స్ తరఫున. థ్యాంక్ యూ. జై పవనిజం. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా బ్లాక్ బస్టర్, చరిత్ర
అన్న మీరు చెప్పండి అసలు. లేదన్న మాట్లాడలేను కొంచెం సిగ్గు ఎక్కువ. ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ చాలా బాగుంది అన్న. పవన్ కళ్యాణ్ కదా అల్టిమేట్ గా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే డిప్యూటీ సీఎం గా ఎట్లా చేస్తున్నారు? అబ్సల్యూట్లీ బాగా చేస్తారు. సో ఆయనకి పేరు పెట్టాల్సినంత పెద్ద కాదు. ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎం గా కూడా 4 రోజులు చేసే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా బాగా పరిపాలిస్తారు ఆయన. సో ఆయన అయితే మేము ఖచ్చితంగా నమ్ముతాం. ఇంత వైపు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇంత ఘనంగా. సో ఖచ్చితంగా మాకు పండగ ఇది. సో ఖచ్చితంగా మాకు ఇది పండగ లాంటిది. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా అల్టిమేట్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు ఒకటి. అన్న చూస్తే చాలు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు. ఏ బాబు లేడు కళ్యాణ్ బాబు. నిన్న మొన్న ట్యాగులు పెట్టుకున్న కొడుకులు మాట్లాడడం కాదు. కళ్యాణ్ బాబు అనే ట్యాగు ఆయన సినిమాలో రాకముందే వచ్చింది. గుర్తుపెట్టుకోండి. 2025 జూలై 24 హరిహర వీరమల్లు సినిమాకి చెప్పాను అట్లానే చెప్పా. పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటది. గుర్తుపెట్టుకోండి. మీరు పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెస్తాం. ఖుషి బద్రి ఇలాంటి రోజులు గుర్తుకు తెస్తాం. గుర్తుపెట్టుకోండి. ఏముందండి 3000 పెట్టి బ్లాక్ లో టికెట్ కొంటాం. ఎందుకంటే కళ్యాణ్ బాబు రేంజ్ అలాంటిది. దొరకవు. కళ్యాణ్ బాబు కదా. ఒక డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ ఎట్లా అట్లుంటది. కళ్యాణ్ బాబు సినిమా 3000 ఇంకా తక్కువే. 10,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 7,000 అవ్వచ్చు. ఆయన రేంజ్ అలాంటిది. సో సినిమా అయితే చూస్తాం. మాకు స్టోరీలతో సంబంధం లేదు. మాకు కళ్యాణ్ బాబు ఆన్ స్క్రీన్ మీద కనబడితే చాలు. ఒక్క నిమిషం ఆగండి. అన్న ఏ ఊరు నుంచి అసలు? మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి. ఓకే, ఎలా ఉంది వైపు అంతా చూస్తుంటే? వైపు అంతా ఫుల్ హవా. కళ్యాణ్ కోసం వచ్చాం. ట్రైలర్ ఎలా ఉంది? అరుపులే ట్రైలర్. ఓకే, ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తావు? సినిమా ఆబ్వియస్లీ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ విజువల్ ఫీస్ట్. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొడుతున్నాం ఈసారి. పొద్దున్న కళ్యాణ్ అన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. సో మేమందరం ఫుల్ హ్యాపీ. కళ్యాణ్ అన్న హిట్లు ఫ్లాపులతో మా ఎవరికి సంబంధం లేదు. కళ్యాణ్ అన్న స్క్రీన్ మీద కనబడితే చాలు మాకు. అది బొమ్మ హిట్టే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎట్లా చేస్తున్నారు? కళ్యాణ్ అన్న 2 బాధ్యతలు చాలా క్రూషియల్గా డీల్ చేస్తున్నాడు. డిప్యూటీ సీఎంకి స్థాయికి తగ్గించినట్టు ఏ బిహేవియర్ చేయడం అన్న. అట్లానే సినిమా స్థాయిని ఎక్కడ తగ్గించడు. ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తాడు. కాబట్టే ప్రొడ్యూసర్ కోసమే పొద్దున్న అన్న ప్రెస్ మీట్కి వచ్చాడు. ఇంతవరకు ఏ ప్రెస్ మీట్కి వచ్చి అంత మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు. అన్న ఫేవరెట్ ప్రొడ్యూసర్ కోసం వచ్చాడు పొద్దున్న. అలాగే అంటే ఇన్ఛార్జ్ సీఎంగా కూడా ఉంటారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఉంటే ఎలా ఉంటుంది? కళ్యాణ్ పాలన ఆల్రెడీ మనం 1 year పైనుంచి చూస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ ఎట్లా చేశాడో తెలుసు అందరికీ. రికార్డ్ స్థాయిలో పంచాయతీలు అన్నింటినీ డెవలప్ చేయడం చూసాం. మొన్న పిఠాపురం నియోజకవర్గం దగ్గర 380 crores పెట్టి వాళ్ళు ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాటర్ అది రాకుండా. అట్లానే అమరావతి డెవలప్మెంట్కి 15,000 crores ఆఫ్ బడ్జెట్ బీజేపీ నుంచి తీసుకొచ్చాడు. సో కళ్యాణ పాలన అనేది ఆల్రెడీ మనం చూసాం. సో దాని గురించి మనం ఎవరు డౌట్ పడక్కర్లేదు.